కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లుగా సమాచారం. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది. ఇవాళ జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్ధరణ పనులు, ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామరెడ్డి దామోదర్ రెడ్డి పేరు, కాళేశ్వరం పునరుద్ధరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లుగా సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా ఇవాళ రెండో రోజు అబుదాబిలో పర్యటించనున్నారు. బాబ్స్ మందిరాన్ని సందర్శించిన అనంతరం వ్యాపారవేత్తలతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగా ఇవాళ రెండో రోజు అబుదాబిలో పర్యటించనున్నారు. బాబ్స్ మందిరాన్ని సందర్శించిన అనంతరం వ్యాపారవేత్తలతోటి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఆయన వివరించనున్నారు. నవంబర్లో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతోటి సమావేశం కానున్నారు. ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతోటి సమావేశం కానున్నారు. ప్రధానంగా జూబ్లీస్ ఉప ఎన్నికపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, నేడు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతోటి సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సైదులు? మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్తో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక స్టార్ క్యాంపెయినర్లు ముఖ్యంగా 40 మంది ఉన్నారు. సో వారందరూ మరి కాసేపట్లో కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. వారితో పాటుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా డివిజన్కి 3 నుంచి 4 చొప్పున ఇన్ఛార్జీలు ఉన్నారు. వీరందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలు,
మాజీ ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వీరితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. సో వీరందరూ దాదాపుగా 200 మంది మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్తో భేటీ కాబోతున్నారు. అయితే ఎన్నికల ప్రచారం ఏ విధంగా నిర్వహించాలి, ఇప్పటికే విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా సో ఇక సమయం తక్కువ ఉంది కాబట్టి సో ఇక నుంచి ఎలా ప్రచారం నిర్వహించాలి, ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి, సో అదేవిధంగా ఇంటింటికి ఏ అంశాలు తీసుకెళ్ళాలి అనే అంశాలపైన ప్రధానంగా కేసీఆర్తో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా కార్నర్స్ మీటింగ్ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి నామినేషన్ చూస్తే ఒకసారి సాదాసీదాగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేశారు. సో ఇప్పుడు ప్రచారం మాత్రం కొంత ఏగవంతం చేసి కార్నర్స్ మీటింగ్స్ ఎక్కువ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. దానిలో భాగంగానే ప్రచార వెహికల్ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ప్రచార వెహికల్ సిద్ధమయ్యి తెలంగాణ భవన్లో ఉంది. సో ఆ వెహికల్ ఈరోజు లేదా రేపటి నుంచి విస్తృతంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కార్నర్స్ మీటింగ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రులు ఈ విధంగా కార్నర్స్ మీటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించి బాకీ కార్డు అంటే మిగిలినటువంటి హామీలు 100 రోజులు ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లోనే హామీలు నెరవేరుస్తామని ప్రజలకు ఇచ్చింది. కానీ హామీలు నెరవేర్చలేకపోయింది. సో మిగిలినటువంటి హామీలన్నీ బాకీ కార్డు పేరుతోటి ప్రతి ఇంటికి వెళ్ళి వారికి వివరిస్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత అనివార్యమైంది కాబట్టి సో ఆల్రెడీ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీదే కాబట్టి సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దాంతోపాటుగా రానున్న రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నామని చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే జైత్ర యాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది. సో ఇదే సంకేతం రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి గల సంకేతం ఇదే అని చెప్పేసి కూడా చాలా బిగ్ స్టేట్మెంట్ అనమాట. సో అందుకు ఎంతో సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం గెలిచి తీరాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగానే సో ప్రచారం ఇంకా ఎలా నిర్వహించాలి, ఏ అంశాలు ప్రజలకు తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రచారం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అనేది అంశాలన్నీ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి ఈ యొక్క ఇన్ఛార్జీలు అందరూ కూడా అంటే 40 మంది స్టార్ క్యాంపెయినర్లు వెళ్తారు. ఆ స్టార్ క్యాంపెయినర్లో కేసీఆర్ కూడా ఉన్నారు. కేసీఆర్ ప్రచారానికి వస్తారా రారా అనేది ఒక సందిగ్ధత. ఎందుకంటే కేసీఆర్ వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరు అనుకుంటున్నారు. చూడాలి మరి కేసీఆర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రచారానికి చివరి రోజు ఏమన్నా కార్నర్స్ మీటింగ్ కానీ లేదంటే ఒక సభకి ప్లాన్ చేస్తే వస్తారా రారా అనేది పార్టీ ద్వారాగా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మాత్రం స్టార్ క్యాంపెయినర్లు అదేవిధంగా డివిజన్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలతోటి చాలా కీలకమైన సమావేశం మరి కాసేపట్లో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభం కానుంది. వారికి ఒక దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. సో ఇప్పటి నుంచి చివరి రోజు వరకు కూడా అంటే మనకి నవంబర్ 11 వరకు కూడా ఈ పోలింగ్ ఉంది కాబట్టి సో మనకి నవంబర్ 9వ తారీఖు 6 గంటలకి ఈ యొక్క ప్రచారం ముగించాల్సింది ఉంటుంది కాబట్టి సో అందుకు నవంబర్ 9 వరకు కూడా ఖచ్చితంగా ప్రచారాన్ని ఏ విధంగా చేయాలి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అనే అంశాలపై సంబంధించి ఖచ్చితంగా కేసీఆర్ ఒక దిశానిర్దేశం వాళ్ళకి చేస్తారు. చేసిన తర్వాత అవసరమైతే ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలు కానీ గతంలో మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితి ఉందనే అంశాలు కూడా ప్రజలకు వివరించే విధంగా కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. కారు కావాలా హైడ్రా కావాలా ఈ అంశం ప్రధానంగా ప్రజల్లోకి తీసుకుపోయేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. కారు అయితే అభివృద్ధి, హైడ్రా అయితే విధ్వంసం అనే పేరుతోటి ప్రజల్లోకి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజల్లోకి విస్తృతంగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది. సో మరి కాసేపట్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఈ యొక్క పార్టీ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టార్ కంపెనీలతోటి కీలకమైన సమావేశం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుని అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు. నిందితుడు నారాయణరావు తుని కొమటి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా నారాయణరావు వాష్రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసులు తెలిపారు. నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు నిన్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడు నారాయణరావు తుని మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. తుని అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు సూసైడ్ చేసుకున్నాడు. నిందితుడు నారాయణరావు తుని కొమటి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా నారాయణరావు వాష్రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీసు వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసులు తెలిపారు. నారాయణరావు మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు నిన్న మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేశాడు. ప్రస్తుతం నిందితుడు నారాయణరావు తుని మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. తుని అత్యాచార యత్నం కేసులో నిందితుడు నారాయణరావు సూసైడ్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్ అందిస్తారు. దత్తు, కాకినాడ జిల్లా తునిలోని ఏదో సంచలనం సృష్టించినటువంటి మైనర్ బాలికపై అత్యాచారానికి సంబంధించినటువంటి కేసు సంబంధించి అందులో నిందితుడు ఎవరైతే నారాయణరావు ఉన్నాడో నారాయణరావు నిన్న రాత్రి పోలీసులు నిన్న సాయంకాలమే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అది మీడియా ముందు కూడా ప్రవేశపెట్టారు. అనంతరం ఆ నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సందర్భంలో వాష్రూమ్ వస్తుంది, అర్జెంట్ గా మూత్ర విసర్జన చేయాలంటూ మా పోలీసులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ రోడ్డు వారు ఉన్నటువంటి చెరువు పక్కన ఆపడం జరిగింది. వెంటనే మూత్ర విసర్జన చేస్తున్నట్టు నటించి వెంటనే చెరువులో దూకినట్టు పోలీసులు చెప్తున్న కథనాల ప్రకారం ఉంది. ప్రస్తుతం అయితే కనుక నేను రాత్రే ఒక్కసారిగా పోలీసులు అయితే మాత్రం షాక్ గురయ్యారు. జడ్జి ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న సందర్భంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం అనేది తమకి రకరకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పి వారు కూడా కంగారు పడిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. అయినా నారాయణరావు మృతదేహం దొరకలేదు. ఉదయం 5 గంటల నుండి సూర్యోదయం అవగానే కూడా ఈ గాలింపు చర్యలు చేపట్టారు. జస్ట్ కొద్దిసేపటి క్రితమే ఆ నారాయణరావు మృతదేహాన్ని అధికార యంత్రాంగం గుర్తించడం జరిగింది. ఒడ్డుకు కూడా చేర్చారు. ఒడ్డుకు చేర్చిన తర్వాత పోలీసులు ఒక రకంగా ఊపిరి పీల్చుకున్నారని చెప్పొచ్చు. మరో కోణం ఉంది. రాత్రి నుంచి కూడా నారాయణరావు మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టినా నారాయణరావు మృతదేహం దొరకలేదు. గల్లం చేయాలనుకున్నారు తప్ప దొరకలేదు. అయితే నారాయణరావు చెరువులో దూకినట్టు నటించి ఈత కొట్టి పక్కకైనా పారిపోయాడా, లేకపోతే చెరువులోనే ఉండి చనిపోవడం, లేకపోతే బాడీ లోపలికి వెళ్ళిపోవడంతో గుర్తించడానికి కష్టమైందా అనే రకరకాల అనుమానాలు కూడా తావుదీసే. ప్రస్తుతం అయితే కనుక బాడీ దొరకడంతో విచారణ మొదలు పెట్టారు. అయితే దీనికి పూర్వపరాలు చూసుకుంటే కనుక నారాయణరావు గత కొద్ది కాలంగా అంటే అసలు విషయాన్ని చూసుకుంటే కనుక మైనర్ బాలికి ఎవరైతే ఉన్నారో ఈ మైనర్ బాలికి ఒక 8-9 నెలల క్రితం తండ్రి చనిపోవడం జరిగింది. తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పాపం ఈ పిల్లని పోషించలేని పరిస్థితి, తల్లి పోషించలేని పరిస్థితి. అయినా సరే చదువు మానిపించేద్దామని చెప్పి అప్పట్లో వీరు ఆ కుటుంబ సభ్యులు అనుకున్నారని చెప్పి మనకి సమాచారం ఉంది. అయితే పిల్ల ఉజ్వల భవిష్యత్తు కోసం స్కూల్ మార్పించేస్తే ఇబ్బందులు పడుతుంది. ఎన్ని కష్టాలైనా సరే పడి స్కూల్లో చదివించాలని చెప్పి తల్లి తలంచింది. ఆ నేపథ్యంలోనే గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. గురుకుల పాఠశాలలో చక్కగా చదువుకుంటోంది అని తల్లి భావిస్తూ వచ్చింది. తండ్రి లేని పిల్ల కావడంతో ఇదే విషయాన్ని ఆ కాలనీకి సంబంధించినటువంటి నారాయణరావు దీన్ని గుర్తించాడు. తండ్రి లేని పిల్ల ఉంది, అదే ఎవరు ఆశ్రయించట్లేదు. దీన్ని ఆసరాగా తీసుకుని తరచూ సాంఘిక సంక్షేమ పాఠశాలకు వెళ్ళడం, ఆ అమ్మాయికి
తను తాతనని చెప్పి ఆ యొక్క టీచర్లు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వారికి చెప్పడం, ఈ పిల్లని తీసుకువెళ్ళి కావాల్సిన తినుబండారాలు కావచ్చు, లేకపోతే బట్టలు కావచ్చు, లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన మహిళలకు సంబంధించిన ఏదైతే అవసరాలు ఉంటాయో దానికి సంబంధించిన చిన్నపాటి కొద్దిపాటి మొత్తం డబ్బులు ఖర్చు చేసి ఆ అమ్మాయికి కనీస వసతులు చేస్తూ ఉండేవాడు. అయితే వయసు రీత్యా పెద్దవాడు కావడం, ఈ అమ్మాయి కూడా వయసు రీత్యా చిన్నది కావడంతో ఇతను తీసుకెళ్లిన ఆ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకుని దాఖలాలు లేవు. అయితే ఒక వారం రోజుల క్రితం ఒకసారి బయటికి హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి ఈ నారాయణరావు ఈ బాలికని, ఈ మైనర్ బాలికని బయటికి తీసుకెళ్లడం జరిగింది. నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి తీసుకెళ్ళినప్పుడు స్థానికులు గుర్తించి ఇదేదో సంథింగ్ రాంగ్ తేడా జరుగుతుందని చెప్పి అప్పట్లో అనుకోవడం జరిగింది. అయితే నిన్న కూడా అదే పద్ధతిలో మళ్ళీ వచ్చి స్కూల్ కి ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల హాస్టల్కి వచ్చి ఈ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఇప్పటికే వీళ్ళ చర్యల పట్ల కొంతమంది అనుమానిస్తున్నటువంటి యువకులు వెంటనే ఈ నారాయణరావు ఉన్న ఆ ప్రదేశానికి వెళ్లి వెంబడించి ఏంటి నువ్వు చిన్నపిల్లని ఈ విధంగా బట్టలన్నీ తీసేసి న్యూడ్గా చేసి ఎటువంటి తప్పుడు పనులు చేస్తామని చెప్పి కేకలేశారు. అయితే దానికి తగ్గట్టుగానే ఆ నారాయణరావు కూడా వారి మీద పరోక్షంగా తిరగబడడం కూడా జరిగింది. అయితే ఏ పొలంలో అయితే ఈ సంఘటన ఈ బాలికపై అత్యాచారం చేశాడో ఆ పొలానికి సంబంధించిన రైతు కూడా ఈ నారాయణరావుని మందలించాడు. నువ్వేంటి పిచ్చి పిచ్చి అసలు చేస్తున్నావు, గతంలో కూడా ఒకసారి ఇక్కడ తీసుకొచ్చు, ఇది కరెక్ట్ కాదు, తప్పు, నీ మనవరాలు వయసు ఉన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయటువంటి కేకలేశాడు. అయితే నేను ఎస్సీని, నువ్వు కనుక నా మీద కేకలు వేస్తే కనుక కేసు మరో విధంగా ఉంటుంది, నీ మీద తగు చర్యలు కూడా వేరే విధంగా ఉంటాయంటూ ఆ రైతును కూడా బెదిరించినట్టు ఆ యొక్క రైతు కావచ్చు, లేకపోతే ఇతర చెప్తున్న సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే నిన్న పొద్దున్న మాత్రం స్థానిక యువకులు వల వేయడం, ఆ వల వేసిన తర్వాత కరెక్ట్ గా వీడియో తీసి ఆ వీడియోని సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఒక్కసారిగా తునే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంత హల్చల్ అయిపోయింది. దాని తర్వాత పోలీసు యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది. అయితే ఏదైతే పోలీసులు యువకులు వీడియో తీసిన తర్వాత ఇదంతా రప్చర్ అయిపోతుందని గ్రహించాడు నారాయణరావు కామ్ గా అయినట్టుగా ఆ పిల్లల్ని తీసుకెళ్లి సాంఘిక సంక్షేమ గురుకుల అప్పచెప్పడం, దాని తర్వాత దాని ఇంటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు హల్చల్ అవడంతో ఒక్కసారిగా ఆ పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. అలాగే ఈ తల్లిదండ్రులు కూడా ఆ స్కూలు అదే హాస్టల్ వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మేము ఎన్నో బాధ్యతలు, ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నా సరే మీకు అప్పచెప్తే మీరు సంబంధం లేని వ్యక్తులకి సమాచారంతో మీరు ఎలాగా బయటకు పంపించారంటూ ఒక స్కూల్ యాజమాన్యంపై కూడా పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాలంటూ ఆందోళన చేశారు. వెంటనే లోకేష్ కూడా దీని మీద స్పందించడం జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా స్పందించి ఇలాంటి చాలా ఆశ్చర్యకరంగా ఉంది, ఇలాంటి కీచకుల్ని ఖచ్చితంగా శిక్షించాలి, పార్టీలో ఉన్నా సరే ఏ పార్టీలో ఉన్నా సరే ఊరుకునే ఉపేక్షించే ప్రసక్తి లేదంటూ ఆయన లోకేష్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఈ నారాయణరావు ఎవరైతే ఉన్నారో గతంలో మున్సిపల్ ఎన్నికల్లో జరిగినప్పుడు తునిలోకి సంబంధించిన 30 వార్డులకి గాను 30 వార్డులు కూడా ఇనానమస్ వైసీపీకి సంబంధించిన గౌరవాలు మాత్రమే ఇనానమస్ గా అంటే ఎన్నికలు లేని విధంగా వారు గెలవడం జరిగింది. దాని తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో టీడీపీలోకి నారాయణరావు కూడా వచ్చాడని చెప్పి కొంత వాదన ఉంది. ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలో ఉన్నాడన్న విషయం పక్కన పెడితే ఒక పొలిటికల్ గా ఉన్న వ్యక్తి, ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అందులోనూ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి చిన్న అభం సుమంత్రిని చిన్న పసిపాపపై చిన్నారిపై ఈ విధంగా సంఘటన పాల్పడడం మాత్రం చాలా దారుణంగానే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ వార్త అంతా రాష్ట్రం అంతా పొక్కిపోయింది. అలాగే పెద్ద ఎత్తున దుమారం రేగింది. పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. తాను ఇంకా సమాజంలో చిన్న చూపు అయిపోయిందని చెప్పి నారాయణరావు భావించి ఉండొచ్చు. నిన్న సాయంకాలం పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టడం, దాని తర్వాత అక్కడి నుంచి మెజిస్ట్రేట్ ముందు హాజరవడానికి తీసుకెళ్లే సందర్భంలో నారాయణరావు కూడా ఏదైతే మనసు విరిగిపోయి ఈ విధంగా పని చేసి ఉంటాడని చెప్పేసి స్థానికులు కావచ్చు, లేకపోతే పోలీసు యంత్రాంగం కావచ్చు, లేకపోతే ఇతరులు అనుకున్నారు. ప్రస్తుతానికైతే కనుక అంతవరకు నారాయణరావు దొరికే వరకు ఒకటైతే కనుక నారాయణరావు చనిపోయిన తర్వాత మాత్రం ఈ కోణం కూడా బయటపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే కనుక దీనికి సంబంధించి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా, లేకపోతే మనస్తాపం చెందే ఈ విధంగా చేశాడా, లేకపోతే మరో సంఘటన ఏమైనా ఉందా అన్న విషయం మీద రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు చర్యలు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పొచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ దత్తు. ఒక మైనర్ బాలికను గవర్నమెంట్ హాస్టల్ నుంచి తీసుకెళ్లి పాటు చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు హాజరుపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమట చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి
దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30, 11 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా రండి సార్, ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకాడని. వెంటనే నేను ఫైర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి రాత్రి 12:30 వరకు ఈ చుట్టుపక్కల అంతా కూడా వెతికాము. లేట్ నైట్ వల్ల లైటింగ్ లేకపోవడం వల్ల ఇక్కడ గాలింపు చర్యలు అనేవి రాత్రి ఆపేయడం జరిగింది. మళ్ళీ ఈ రోజు ఆ వ్యక్తి కోసం అతను ఈ చెరువులో దూకాడా, ఇంకేమన్నా బయటకు ఎస్కేప్ అయ్యాడనే దాని మీద చుట్టుపక్కల అంతా గాలింపు చర్యలు చేస్తున్నాము. దీని మీద తుని రూరల్ పోలీస్ వారు దర్యాప్తు చేస్తున్నారు. ఒక మైనర్ బాలికను గవర్నమెంట్ హాస్టల్ నుంచి తీసుకెళ్లి స్పాట్ చేయడం జరిగిందో తాటక నారాయణరావు అనే వ్యక్తిని తుని రూరల్ పోలీస్ స్టేషన్లో